హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 5th చాప్టర్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లోని ఎక్సర్సైజ్ 5B నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఓకేనా? ఈ వీడియోలో థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. A = 2i - 3j + k, B = i + 4j - 2k. అయినా ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? a + b క్రాస్ a - b అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఏ వెక్టార్ ఇచ్చాడు, బి వెక్టార్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? a + b, a - b యొక్క క్రాస్ ప్రోడక్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, వాళ్ళు ఇచ్చింది రాద్దాం. a = 2i - 3j + k. నెక్స్ట్ b = i + 4j - 2k. ఓకేనా? ఫస్ట్ మనం a + b రాద్దాం. a + b అంటే ఈ టూ వెక్టర్స్ని యాడ్ చేయాలి. 2i - 3j + k ప్లస్ b వెక్టర్ ఎంత ఉంది? i + 4j - 2k. ఓకేనా? సో 2i + i ఏమవుతుంది? 2i + i అంటే 3i - 3j + 4j + j + k - 2k -k. ఓకేనా? ఇది a + b. నెక్స్ట్ a - b. a - b ఏమవుతుంది? 2i - 3j + k మైనస్ i + 4j - 2k ఈక్వల్ టు 2i - i - 3j - 4j - 7j ప్లస్ k మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ప్లస్ 2k ప్లస్ k ప్లస్ 2k అంటే ప్లస్ 3k. ఓకేనా? సో ఇది a - b వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? దీని యొక్క క్రాస్ ప్రోడక్ట్ అనేది మనం తీసుకోవాలి, అంతే కదా? a + b క్రాస్ a - b ఈక్వల్ టు i j k. ఓకేనా? సో ఫస్ట్ a + b అనే వెక్టర్ తీసుకుందాం. a + b ఎంత వచ్చింది? 3i + j - k కదా. సో i కోఎఫిషియంట్ రాద్దాం. నెక్స్ట్ j కోఎఫిషియంట్ ఎంత? 1. k ఎంత? -1. నెక్స్ట్ a - b తీసుకోవాలి. a - b ఎంత ఉంది ఇక్కడ? i కోఎఫిషియంట్ ఎంత? 1. bది -7, k వచ్చేసి 3. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు క్రాస్ ప్రోడక్ట్ ఎలా చేస్తాం? ఫస్ట్ మనం i తీసుకుంటాం కదా. సో i తీసుకున్నప్పుడు i ఉన్నటువంటి రోని, అది ఉన్నటువంటి కాలంని తీసేస్తే రిమైనింగ్ ఉంటుంది కదా. సో రిమైనింగ్ ఉన్నటువంటి దాని యొక్క డెట్ రాస్తాం, అంతే కదా. సో తీయంగా ఇక్కడ మిగిలినటువంటి మ్యాట్రిక్స్ ఎంత ఉంది? 1 -1 -7 3 ఉంది. ఓకేనా? సో దీని యొక్క ఒకసారి ఇక్కడ చూడండి, 1 -1 -7 3 ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటిది 2/2 మ్యాట్రిక్స్. సో దీనికి మనం డెట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? AD - BC, అంతే కదా. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. AD అంటే 3 మైనస్ ఆఫ్ BC అంటే -1 -7 3 మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ -7 అంటే +7 3 - 7 అంటే -4. ఓకేనా? సో నేను ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నాను. ఇప్పుడు i ఉన్నటువంటి రోని కాలంని తీసేస్తే ఏముంటుంది? 1 × 3 అంటే 3 మైనస్ ఆఫ్ -1 ఇంటూ -7. ఓకేనా? నెక్స్ట్ j తీసుకుందాం. -j ఆఫ్ j ఉన్నటువంటి కాలం రోని తీసేస్తే ఇక్కడ ఏముంది? 3 -1 1 3 ఉంటుంది. సో అప్పుడు ఎలా రాస్తాం? AD - BC అంటే 3 × 3 మైనస్ ఆఫ్ BC అంటే -1 × 1 ప్లస్ k ఉన్నటువంటి కాలం రో 3 1 1 -7 అంటే అప్పుడు ఏమవుతుంది? 3 × -7 -1 × 1. ఓకేనా? సో నెక్స్ట్ i ఆఫ్ 3 -1 × -7 అంటే ఏమవుతుంది? +7 మైనస్ j ఆఫ్ 3 × 3 అంటే 9 మైనస్ -1 × -1 అంటే -1. ఓకేనా? సో అప్పుడు మైనస్ ఇంటూ -1 ఏమవుతుంది? +1 అవుతుంది. ప్లస్ k ఆఫ్ 3 × -7 -21 -1 × 1 అంటే -1. సో నెక్స్ట్ i ఆఫ్ 3 - 7 అంటే ఎంత? -4 మైనస్ j ఆఫ్ 9 + 1 అంటే 10 ప్లస్ k ఆఫ్ -21 - 1 అంటే -22. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు -4i -10j -22k. ఓకేనా? సో ఇది మనం కనుక్కోవాల్సినటువంటి వెక్టర్. ఓకేనా? a + b క్రాస్ a - b చేస్తే ఎంత వచ్చింది మనకి? -4i -10j -22k. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. If 4i + 2p/3j + pk is parallel to
ఐ ప్లస్ 2j ప్లస్ 3k. సో దెన్ p ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వెక్టార్ అనేది ఈ వెక్టార్కి ప్యారలల్ ఉందనుకోండి, అప్పుడు p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఏవైనా 2 వెక్టార్స్ అనేవి ప్యారలల్ ఉన్నప్పుడు దానికి కండిషన్ ఏంటంటే a1/b1 ఈక్వల్ టు a2/b2 ఈక్వల్ టు a3/b3. సో ఇది కండిషన్ అనమాట. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అవి a1 అంటే 4, a2 అంటే ఎంత 2p/3. సో ఇది ఏ వెక్టర్ కదా, ఇది b వెక్టర్. a1i a2j a3k, b1i b2j b3k అలా. ఓకేనా. సో a1 ఈక్వల్ టు 4, a2 ఈక్వల్ టు ఏముంది 2p/3, a3 ఈక్వల్ టు p. నెక్స్ట్ b1 ఈక్వల్ టు 1, b2 ఈక్వల్ టు 2, b3 ఈక్వల్ టు 3. ఓకేనా. దీంట్లో రాద్దాం ఇప్పుడు. a1/b1 4/1 ఈక్వల్ టు a2/b2 2p/3/b2 అంటే 2 ఈక్వల్ టు a3/b3. a3 అంటే p, b3 అంటే 3. ఓకేనా. సో ఏవైనా 2 తీసుకోవచ్చు మనం ఈ 2 తీసుకుందాం. 4/1 ఈక్వల్ టు ఏమవుతుంది p/3. ఓకేనా. 4/1 ఈక్వల్ టు p/3 క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ p ఈక్వల్ టు 4 ఇంటూ 3. సో 1 ఇంటూ p అంటే p ఈక్వల్ టు 4 ఇంటూ 3 అంటే 12. 4 3s 12. సో ఇదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. p వాల్యూ వచ్చేసి ఎంత 12 అనమాట. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.